నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి కష్ట నష్టాలు తప్పేలా లేవు. అసలు ఈ మూవీకి మొదటి నుంచి ఎలాంటి హైపు లేదు. కనీసం మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్నా సరే దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుందన్న సందడి ఎక్కడా కనిపించడం లేదు. సాంగ్స్ ట్రెండ్ అవ్వడం కానీ, టీజర్ అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకోవడం కానీ ఏమీ లేదు. అసలు ఉలుకు పలికే లేదు. మొన్నటి వరకు పుష్ప 2 మేనియాతో ట్రేడ్ ఊగిపోయింది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా కావచ్చు, సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ జరిగింది. అంతకు ముందే రిలీజ్ అయిన కల్కి దేవరా సినిమాలకు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లో హడావిడి జరిగింది. కానీ గేమ్ చేంజర్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, అంతుపట్టడం లేదు. మామూలుగా రామ్ చరణ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ లేదు. మోసినా పడేసినా పట్టించుకున్నా పైకి లేపినా అది మెగా ఫ్యాన్స్ మాత్రమే చేయాలి. ఇప్పుడు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. బహుశా ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడిందేమో. లేదంటే ఆచార్య సినిమా డిజాస్టర్తో రామ్ చరణ్, ఇండియన్ 2 డిజాస్టర్తో శంకర్ ఇద్దరు తమ మార్కెట్ని క్రేజ్ని కోల్పోయారు. బహుశా ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడిందేమో. మొత్తానికైతే గేమ్ చేంజర్కి గడ్డు కాలమే నడుస్తుంది. రీసెంట్గా యూకే యూఎస్ఏలో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. వెరీ పూర్ రెస్పాన్స్ వచ్చింది. మీడియం రేంజ్ హీరోల టార్గెట్స్ని కూడా బీట్ చేయలేకపోయింది. ఇది గ్లోబల్ స్టార్ ఇమేజ్కి వెరీ పూర్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. 390 షోలకి పైగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం 1300 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. గేమ్ చేంజర్ మూవీకి హైప్ తక్కువ ఉందని తెలుసు, కానీ మరీ ఇంత తక్కువ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇకపోతే తర్వాత 940 షోలకి బుకింగ్స్ని పెంచితే 3230 టికెట్లు సోల్డ్ అయ్యాయి. అంటే జస్ట్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కల్కి దేవరా పుష్ప 2 సినిమాలకి ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే టికెట్ ముక్క కూడా మిగలకుండా అమ్ముడుపోయాయి. ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయాల్సిన గేమ్ చేంజర్ కనీసం వాటి దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయింది. మరీ ఇంత ఘోరంగా అండర్ పర్ఫామ్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మొత్తానికైతే గేమ్ చేంజర్ విషయంలో ఒక చిన్న స్తబ్దత అయితే కొనసాగుతుంది. సినిమా పైన వాళ్ళకు కూడా నమ్మకం లేదేమో, అందుకే ప్రమోషన్లు కూడా సరిగ్గా చేయడం లేదు. మరి రిలీజ్కి ఇంకా 20 రోజులు మాత్రమే టైం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.